హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్స్ మీ మీద ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మీ పర్సన్స్కి మీ మీద ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి దాన్ని చేయబోతున్నాను. నేను కార్డ్స్ కలిపేటప్పుడు మీరు మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే నేమ్స్ని, లేకపోతే మీ పర్సన్ని ఊహించుకొని కార్డ్స్ని 3 టైమ్స్ మీ పార్ట్నర్స్ నేమ్స్ని తలుచుకోండి. పార్ట్నర్స్ నేమ్స్ లేకపోతే మీ పార్ట్నర్స్ని ఊహించుకోండి. అలా 3 టైమ్స్ మనసులో అనుకోండి. దుర్గమ్మ తల్లి ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ వాళ్ళ మీద ఎలా ఉన్నాయి ఈరోజు క్లియర్గా క్లారిటీగా చూపించండి అమ్మా దుర్గమ్మ తల్లి. వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పర్సన్స్ వాళ్ళ మీద ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గమ్మ తల్లి. ఓకే, ఇక్కడ పెడతాను. ఓకే, చెప్తాను. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేస్తాను. కార్డ్స్ కనిపిస్తున్నాయి అందరికీ. ఓకే, మీ పర్సన్స్ ఏంటంటే ఎండ్ అయిపోయిన రిలేషన్ని మళ్ళీ రీబోట్ చేద్దాం అని అనిపిస్తుంది, కానీ స్టక్ అయిపోయారనమాట. అంటే థర్డ్ పర్సన్ ఉంటే థర్డ్ పర్సన్ వైపు, మీ వైపు ఎటువైపు రావాలి, ఎటువైపు నిర్ణయం తీసుకోవాలి అర్థం కాక మధ్యలో అలా ఆగిపోయాను, స్టక్ అయిపోయాను, ఏం చేయాలి అర్థం కాక మధ్యలో స్టక్ అయిపోయాను అనే ఫీలింగ్లో ఈ పర్సన్ అనేది ఉన్నారనమాట. మీకు కాల్స్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఈరోజు కనిపిస్తుంది. కాల్స్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉంది. ఈ నైట్ లోపు వచ్చే అవకాశం కనిపిస్తుంది నాకు ఇక్కడ. అండ్ మీరు మీ పర్సన్కి మీరు తన లైఫ్లో ఉంటేనే తనకి సంతోషంగా ఉంటుంది, లేకపోతే లోన్లీ ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట. మీరుంటేనే వాళ్ళకి లైఫ్ అనేది సాటిస్ఫైడ్, సంతోషం, హ్యాపీనెస్ మీరుంటేనే వాళ్ళకి అనే ఫీలింగ్ తనకి అనిపిస్తుంది. మీరు లేకపోతే వాళ్ళకి లోన్లీ ఫీలింగ్, ఏదో కోల్పోయాను, నేను ఒక మంచి వ్యక్తిని, ఒక మంచి పర్సన్ని నేను కోల్పోయాను అనే బాధ వాళ్ళకి కలుగుతుందనమాట. అందుకని హార్ట్ బ్రేక్. ఎందుకంటే ఈ రిలేషన్షిప్ని మళ్ళీ రీబోట్ చేయాలంటే థర్డ్ పర్సన్ ఉన్నారు. థర్డ్ పర్సన్ ఉంటే థర్డ్ పర్సన్ వైజ్గా తీసుకోండి. థర్డ్ పర్సన్ ఏదైనా అయ్యి ఉండొచ్చండి. ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు, లేకపోతే బ్రదర్ అండ్ సిస్టర్స్, ఫాదర్ అండ్ మదర్, అలా మీ సిచ్యువేషన్ బట్టి మీకు ఎవరైతే ఉన్నారో దాన్ని బట్టి తీసుకోండి. నలుగురికి తెలుస్తుందనే కదా ఈ ప్రాబ్లమ్ని గతంలో ఎండ్ చేసేసాను. ఇప్పుడు అదే సిచ్యువేషన్లో ఉంది రిలేషన్షిప్, ఇప్పుడు కూడా అలాగే ఉంది. ప్రాబ్లమ్స్ వస్తాయి తెలిస్తే ఎవరికన్నా, కానీ నాకు నిలబెట్టుకోవాలని అనిపిస్తుంది. మళ్ళీ ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ని మళ్ళీ రీబోట్ చేయాలని అనిపిస్తుంది. ఈ రిలేషన్షిప్లో ఒక ఛాన్స్ తీసుకోవాలనిపిస్తుంది. మీరంటే వాళ్ళకి చాలా ఇష్టం. ఎందుకంటే మీరు గతంలో చూపించిన కేర్ అనేది కానివ్వండి, లేకపోతే లవ్ అనేది కానివ్వండి, ఒక అమ్మలాగా చూసుకునే తత్వం కానివ్వండి, మీలో వాళ్ళకి కనిపిస్తాయి, ఇప్పటికీ కూడా కనిపిస్తాయి. కానీ ఈ థర్డ్ పర్సన్ ఎవరినైతే చూస్ చేసుకున్నారో వాళ్ళ వైపు అలా లేదు. వాళ్ళ వైపు వాళ్ళకి మీ పర్సన్కి అనేది అలా అనిపించట్లేదు. మైండ్ అంతా డిస్టర్బ్గా ఉండటం, 4 వైపుల నుంచి ప్రాబ్లమ్స్ చుట్టేస్తాయేమో ఒకవేళ మళ్ళీ రిలేషన్షిప్లోకి రీబోట్ చేస్తే, రిలేషన్షిప్లోకైనా వస్తే. నాకు నిలబెట్టుకోవాలి అనిపిస్తుంది రిలేషన్షిప్ని మళ్ళీ.
లైఫ్ లాంగ్ మళ్ళీ మీతో హ్యాపీగా ఉండాలి ఈ రిలేషన్షిప్లో. అందుకని ఒక ఛాన్స్ తీసుకుందాము, మళ్ళీ రిలేషన్షిప్లో బ్రైన్గా ఒక స్టెప్ తీసుకుందాము అని అనుకుంటున్నారు. కానీ స్టాప్ చేసుకుంటున్నారు తనంతా. ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు కదా. అందుకని ఏ మొహం పెట్టుకొని మళ్ళీ ఈ రిలేషన్షిప్ అనేది రీవర్క్ చేయాలి. మళ్ళీ మీ దగ్గరికి వస్తే మీరు ప్రశ్నిస్తారు, గతంలో నన్ను ఇలా మోసం చేసావు, ఇప్పుడు మోసం చేయని నమ్మకం ఏంటి, గ్యారంటీ ఏంటి అని మీరు అడుగుతారు. అండ్ చాలా గట్టిగా అడిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇక్కడ. అందుకని వీళ్ళకి కాల్స్ కొంతమందికి వచ్చే అవకాశం ఉంది. కొంతమంది ఏంటంటే ఫోన్ దాకా కాల్స్ చేసి అలా రాంగ్ కాల్ ఇచ్చి సారీ చేయి తగిలి వచ్చింది, లేకపోతే ఇంకా వేరే విధంగా వాళ్ళకి మీకు రియూనియన్ చేద్దామనే వైపుగా వస్తారు, మళ్ళీ తను స్టాప్ చేసుకుంటారు. కొంతమంది కాల్ చేసి చెప్తారనమాట, మాట్లాడతారు, కొంచెం సేపు అలాగా మాట్లాడి పెట్టేస్తారు. కొంతమందికి ఏంటంటే చేయి తగిలి వచ్చింది, అలా ఏదో ఒకటి రాంగ్ కాల్ అని, లేకపోతే చేయి తగిలి వచ్చింది అలా అలా చెప్తారనమాట. కొంతమంది ఏంటంటే కొంచెం మాట్లాడి ఫోన్ పెట్టేస్తారు. మళ్ళీ తర్వాత మళ్ళీ 3 days 4 days తర్వాత మళ్ళీ ఆగిపోతారు. మళ్ళీ మీరు రియూనియన్ చేయాలనుకుంటున్నానని మీకు చెప్తే మరి మీరు ఇగ్నోర్ చేసేస్తారేమో, నా మీద కోపడతారేమో, లేకపోతే నన్ను ప్రశ్నిస్తారేమో, గతంలో నువ్వు నన్ను మోసం చేసావు, ఇప్పుడు గ్యారంటీ లేదు నువ్వు నన్ను మోసం చేస్తావు అని, మళ్ళీ ఇప్పటికీ నాకు గ్యారంటీ లేదు, నీ మీద నమ్మకం అనేది నాకు లేదు. కొంతమంది ఏంటంటే ఓకే ఎండ్ అయిపోయింది, మీరు మోసం చేశారు, నేను దానికి చాలా బాధని ఫేస్ చేశాను, ఇప్పటికీ ఫేస్ చేస్తున్నాను, చాలు ఇక నువ్వు నాకు అవసరం లేదు అని కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏంటంటే ఈ పర్సన్ వచ్చి మీకు క్షమాపణ చెప్పి మంచిగా ఒక మాట మాట్లాడితే నన్ను క్షమించు, మళ్ళీ తప్పు అనేది చేయను అని మీ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి వస్తే, కొంతమంది ఓకే తన తప్పు తను తెలుసుకున్నారు కదా, సారీ చెప్పారు కదా అని కొంచెం సేపు అనిపిస్తుంది. కొంచెం సేపు ఏంటంటే మళ్ళీ పర్సన్ మళ్ళీ నన్ను మోసం చేయరే అని గ్యారంటీ ఏంటి అని మీరు ఎదురు ప్రశ్నిస్తారేమో అని కొంతమంది ఆలోచిస్తున్నారనమాట. ఇక్కడ 3 categories కనిపిస్తున్నాయి. కొంతమంది ఇలా అంటారు, కొంతమంది అలా అంటున్నారు, మూడో వాళ్ళు ఇలా కనిపిస్తున్నారు. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఇలా 3 categories వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉందన్నమాట. కొంతమంది ఏంటంటే సారీ చెప్తే ఓకే రిలేషన్షిప్లో మళ్ళీ ఒక స్టెప్ ముందు తీసుకుందాం, ఏంటంటే చూసి ఆచితూచి మళ్ళీ ఒక స్టెప్ తీసుకొని నిలబెట్టుకుంటారా లేదా అని కొన్ని రోజులు చూసి డిసైడ్ చేసుకుందాం అని కొంతమంది ఆలోచన. మీ ఫీలింగ్స్ కూడా నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి. కొంతమంది అనుకుంటున్నారు. కొంతమంది ఏంటంటే మీరు ఒకవేళ ఈ రిలేషన్షిప్లోకి వస్తే మాత్రం గతంలో నువ్వు నన్ను మోసం చేసావు, ఇప్పుడు మళ్ళీ మోసం చేయవు అనే గ్యారంటీ ఏంటి అని కొంతమంది ఇగ్నోర్ చేసే అవకాశం కొంతమందికి కనిపిస్తుంది. కొంతమంది ఏంటంటే వీళ్ళని నమ్మొచ్చా నమ్మకూడదా, నాకు మళ్ళీ వచ్చి సారీ చెప్తున్నారు, వీళ్ళని నమ్మొచ్చా నమ్మకూడదా అని అటు ఇటు మీరు కూడా స్టక్ అయిపోయి ఉన్నారనమాట. అటు ఇటు జిగులు అవుతున్నారు, స్టక్ అయిపోయి ఉన్నారు. అందుకని వీళ్ళు ఏంటంటే వెనక ముందు ఆలోచిస్తున్నారు, వీళ్ళకి కూడా నిలబెట్టుకోవాలి ఈ రిలేషన్షిప్ అనేది, ఒక ఛాన్స్ తీసుకోవాలి. కానీ గతంలో మోసం చేశాను, ఈ 3 categories వాళ్ళకి గతంలో మోసం చేశాను నేను వీళ్ళని, కానీ వీళ్ళు నమ్ముతారా నమ్మరా అనే ఆలోచన ఎక్కువగా చుట్టేస్తుంది అనమాట. మైండ్ అంతా డిస్టర్బ్గా ఉండటం, రాత్రులు నిద్ర పట్టకపోవటం, అలా వీళ్ళకి మైండ్ అంతా డిస్టర్బ్గా ఉండటం కనిపిస్తుంది ఇక్కడ. నేను ఒకవేళ వెళ్ళి చెప్పినా సరే వీళ్ళు ఇగ్నోర్ చేసేస్తారు, ఖచ్చితంగా ఇగ్నోర్ చేసేస్తారు, లేదా ప్రశ్నిస్తారు, లేకపోతే అసలు మొహం మీదే అనేస్తారు, నాకు అవసరం లేదు, వెళ్ళిపో, నువ్వు పో, అవసరం లేదు నాకు, నువ్వు అవసరం లేదనుకునే కదా 3rd person వైపు వెళ్ళిపోయావు అని కొంతమంది అనే అవకాశం కొంతమందికి కనిపిస్తున్నాయి.
ఈరోజు రేపట్లో ఇది టైం లిమిటెడ్ అండి, ఎప్పటికైనా వర్తిస్తుంది. ఈ ఇప్పుడు వాళ్ళ ఫ్రైడే కదా, సాటర్డే సండే లోపు కాల్స్ వచ్చే అవకాశం, కానీ చేయి తగిలి వచ్చిందని కొంతమంది అంటారు, కొంతమంది ఏమో కాల్స్ వచ్చే అవకాశం ఉంది, కొంతమందికి మీ పర్సన్ ద్వారా కాల్స్ వచ్చే అవకాశం ఉంది. కొంతమంది ఏంటంటే ఎదురెదురుగా ఉంటే మాత్రం మీకు ధైర్యం చేసి మీ ముందుకు వచ్చే అవకాశం కొంతమందికి కనిపిస్తుంది. ఇలా కనిపిస్తుంది. మీరు ప్రశ్నిస్తారేమోనని కొంచెం బాధపడుతున్నారు, చాలా ఒక రకమైన బాధ ఫీల్ అవుతున్నారు అనమాట. మీరు తన లైఫ్లో లేకపోతే ఇంకా చాలా బాధగా అనిపిస్తుంది వాళ్ళకి. రిలేషన్షిప్ కూడా గతంలో లేదు, మీరైతే ఇగ్నోర్ చేసేస్తున్నారు, పట్టించుకోవట్లేదు మీరైతే. అందుకని వీళ్ళకి చాలా పెయిన్ అనేది వస్తుందన్నమాట వీళ్ళకి. అందుకని ఒక ఛాన్స్ తీసుకుందామా మళ్ళీ రిలేషన్షిప్లో అని ఆలోచిస్తున్నారనమాట. ఇప్పటికీ ఆ సమస్య అనేది నలుగురికి తెలుస్తుంది అనే సమస్య మాత్రం ఇప్పటికీ వీళ్ళకి ఉంది. అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. గతంలో తెలుస్తుందనే కదా రిలేషన్షిప్ నేను చేసేసాను, మోసం చేసి వెళ్ళిపోయాను, థర్డ్ పర్సన్ వైపు వెళ్ళిపోయాను, థర్డ్ పర్సన్ బెటర్గా ఉన్నారు వీళ్ళకన్నా కూడా. థర్డ్ పర్సన్ అనేది ఒకే క్యాస్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఫ్యామిలీ మెంబర్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒకే అంటే మనీ వైజ్గా ఇద్దరు సేమ్ ఒకే క్వాలిటీస్తో ఉండొచ్చు. మీకన్నా థర్డ్ పర్సన్ ఎక్కువ వైజ్గా తీసుకోండి, అలా ఉండొచ్చు. అందుకని ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసేసి వాళ్ళ వైపు వెళ్ళిపోయాము. ఫ్యామిలీ చూస్ చేసింది. ఒకవేళ థర్డ్ పర్సన్ మ్యారేజ్ చేసుకుని ఉంటే మ్యారేజ్, అన్మ్యారీడ్, సపరేట్గా మ్యారీడ్, లేకపోతే మ్యారేజ్ అయ్యి ఒకే ఇంట్లో ఉండి మాటలు లేకపోవటం, అలాంటి వాటి గురించి కూడా చెప్తున్నాను అనమాట. థర్డ్ పర్సన్ వైపు వెళ్ళిపోయాను, ఫ్యామిలీ చూస్ చేసింది, ఈ ఫ్యామిలీ ద్వారా నేను థర్డ్ పర్సన్ వైపు వెళ్ళిపోయాను. వీళ్ళకన్నా మంచి స్టేజ్లో ఉన్నారు థర్డ్ పర్సన్, మంచి దాన్ని ఒక క్వీన్ లాంటి, మీకన్నా బెటర్గా క్వీన్ లాగా ఉన్నారు అని చూస్ చేసుకుని వెళ్ళిపోయారు. అక్కడ ఏంటంటే వాళ్ళకి మోసం అనేది జరిగింది. వాళ్ళకి కూడా మీకు ఏదైతే మోసం జరిగిందో వాళ్ళకి అలాగే, మీ పర్సన్కి కూడా అలాగే మోసం జరిగింది. ఈ కార్డ్స్ చూశాను కదా, గతంలో మోసం చేశాను, ఇప్పుడు మళ్ళీ మోసం చేసావు కదని మీరు ప్రశ్నిస్తారు. నాకు థర్డ్ పర్సన్ వైపు నుంచి నాకు మోసం అనేది జరిగింది. ఇలా ఉందండి. మీకు ఎంతవరకు రెజినేట్ అయ్యింది అనేదాన్ని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు యూట్యూబ్లో వచ్చినంత పాజిటివ్గా పర్సనల్ రీడింగ్స్లో రావండి, అండ్ రాకపోవచ్చు కూడా, రాకపోవచ్చు. కాబట్టి మీరు వేరే వైజ్గా పర్సనల్గా ఇంకా ఈ వ్యక్తి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి. పర్సనల్ రీడింగ్స్ అనేది మనీ పే చేయాల్సి ఉంటుందండి. అండ్ నేను వాట్సాప్ నెంబర్ అనేది వీడియో టైటిల్ కింద పెడుతున్నాను. ఆ నెంబర్కి మీకు పర్సనల్ రీడింగ్స్ కావాల్సి ఉంటే నాకు మెసేజ్ పెట్టండి వాట్సాప్కి. ఇంకోటి ఏంటంటే, ఇంకా నేను వీడియోస్ చేశానండి, మీరు లైక్ చేస్తే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, ఇంకా వీడియోస్ అనేది చేయగలుగుతాను. అండ్ మీ ఎనర్జీస్ అనేవి నాకు వస్తాయి అన్నమాట. మీ ఎనర్జీస్ అనేవి, మీ పర్సన్ ఎనర్జీస్ అనేవి నేను మీకైతే చెప్పగలుగుతాను, కానీ మీ పర్సన్కి అనేది నేను చెప్పలేను కదా. కాబట్టి మీరు లైక్ చేస్తే మీ ఫీలింగ్స్, మీ ఎనర్జీస్నెస్ అనేవి నాకు వస్తాయి. దాన్ని బట్టి నేను కొంచెం వీడియో అనేది చేయగలుగుతాను అన్నమాట. మీకు ఇది నేను చెప్పింది కరెక్టా కాదా, ఎంతవరకు కరెక్ట్ అయింది. టైం లిమిటెడ్ అని చెప్పాను, టైం లిమిటెడ్, ఎప్పుడైనా చూడొచ్చు, ఇది ఎప్పటికైనా వర్తిస్తుంది. ప్రజెంట్ అనే కాదు, మీరు 3-2 డేస్ అలా 4-5 డేస్, ఒక 1 వీక్ వరకు, 1 వీక్ లేదు 1 మంత్ వరకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. టైం లిమిటెడ్ అంటే అలా తీసుకోండి. మీరేంటంటే కొంతమంది ఇగ్నోర్ చేయకుండా వాళ్ళని రానిచ్చి ఇగ్నోర్ చేయకుండా మీరు గమనించండి. ఎందుకంటే మీ లిమిట్లో మీరు ఉండండి. రానివ్వండి, మీ లిమిట్లో మీరు ఉండండి.
అంటే ఎక్కువగా ప్రేమ చూపించకపోవటం, ఎక్కువగా కేరింగ్ తీసుకోకుండా ఉండటం. ఓకే, నువ్వు హలో అంటే హలో, తిన్నావా అంటే తిన్నా, అంతవరకు. అంతకు మించి ఈ పర్సన్ని ఎక్కువగా మాత్రం హోప్స్ పెట్టుకోవద్దు, నమ్మకాలు మాత్రం పెట్టుకోవద్దు. ఎందుకంటే స్టెప్పులుగా ఆన్ ఆఫ్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే థర్డ్ పర్సన్ ఉన్నారు కదా, ఆన్ ఆఫ్ చేసే అవకాశాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. అందుకని చెప్తున్నాను. ఇక అది మీ ఇష్టం. లేదండి మేము పర్సన్ని గ్యారంటీగా మాకు కావాల్సిందే అంటే మాత్రం మీరు ఓకే ముందుకు వెళ్ళిపోండి. అది ఎలా జరుగుతుందో మనకి చెప్పే ఛాన్స్ లేదు. మళ్ళీ మోసం చేసే అవకాశం కూడా ఉండొచ్చు, చెప్పలేము. ఇప్పుడు మోసం చేసిన పర్సన్ మళ్ళీ తర్వాత మోసం చేయాలనే గ్యారంటీ లేదు. కాబట్టి మీరు మీ సిచ్యువేషన్ బట్టి తీసుకోండి. నేను చెప్పినట్టుగా చేస్తే ఓకే మేడం, నేను గమనించుకొని స్టెప్ తీసుకోవాలి అని అనుకుంటే గమనించుకుంటూ నిదానంగా ఆ రిలేషన్షిప్లోకి మళ్ళీ రీబౌట్ చేసుకోండి. లేదు వీళ్ళని నేను నమ్మదలుచుకోవట్లేదు అంటే ఓకే, ఎండ్ చేసేసేయండి పూర్తిగా. నాకు అవసరం లేదు, నువ్వు మోసం చేసావు, ఇప్పుడు మోసం చేస్తావు అని చెప్పేసేయండి డైరెక్ట్గా. ఒకవేళ మీ పర్సన్ ఫోన్ చేసినా లేకపోతే డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చినా మీరు చెప్పేసేయండి. మీకు ఇష్టం లేకుండా వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు తప్పు తెలుసుకొని వాళ్ళు వచ్చారు కదా, ఎందుకంటే మీరే బాధపడాల్సి వస్తుంది. మళ్ళీ రేపు మోసం చేస్తే మళ్ళీ మీరే బాధపడాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే థర్డ్ పర్సన్ వైపు పాజిటివ్గా లేదని మీ వైపు వస్తున్నారు. మళ్ళీ థర్డ్ పర్సన్ వైపు ఉండరు వెళ్ళరు అనే గ్యారంటీ లేదు. మళ్ళీ అది మీరు ఆలోచించుకొని ఆచితూచి అడుగు అనేది వేయండి. ఇలా ఉందండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి తప్పకుండా. కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి ఎంతవరకు రెజినేట్ అయ్యింది అనేది నాకు తెలియచేయండి అనమాట. మీ పర్సన్ మీకు కాల్స్ చేశారండి అని చెప్పండి. లేదా రాంగ్ కాల్స్ చేసి అలా పెట్టేశారు అండి అంటే అలా కూడా చెప్పొచ్చు అనమాట. అలా చేయండి. పర్సనల్ రీడింగ్స్కి అయితే పే చేయాలండి. థ్యాంక్ యూ అండి.